ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఎప్పటికైనా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కలలు కంటూ ఉండేవారు. ఒకరోజు తన కలని నెరవేర్చుకోవడానికి జేబులో ఒక 500 రూపాయలు పెట్టుకుని గుంటూరు నుండి హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించేవారు. అలా వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఎస్టీడీ బూత్ ని పెట్టుకుని బిజినెస్ లో అడుగుపెట్టిన ఆ వ్యక్తి ఈ రోజు 1700 కోట్ల రూపాయల కంపెనీని స్థాపించడం మాత్రమే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ టెండూల్కర్ ని కూడా తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ గా చేసుకునే స్థాయికి ఎదిగారు. ఆయనే మిస్టర్ ఆకూరి శ్రీనివాసరెడ్డి అండ్ ఆయన స్థాపించిన కంపెనీయే టెక్నో పెయింట్స్. ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇండియన్ పెయింట్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్న టైంలో శ్రీనివాసరెడ్డి గారు ఒక డిఫరెంట్ బిజినెస్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేసి జీరో నుండి స్టార్ట్ చేసిన టెక్నో పెయింట్స్ ని ఈ రోజు వేల కోట్ల రూపాయల బిజినెస్ గా డెవలప్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కేవలం ఐటీఐ మాత్రమే చదువుకున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంత పెద్ద కంపెనీని ఎలా స్థాపించారు, అసలు టెక్నో పెయింట్స్ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ చేస్తున్న సెక్టార్ లో కొత్త అవకాశాలని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకి ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గుంటూరు జిల్లాలో ఉన్న దాచేపల్లి అనే ఏరియాలో శ్రీనివాసరెడ్డి గారు పుట్టారు. ఆయన చిన్నతనంలో తన బ్రదర్ లోకల్ గా చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ డబ్బు సంపాదించేవారు. అది చూస్తూ పెరిగిన శ్రీనివాసరెడ్డి గారికి తను కూడా ఏదో ఒక రోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కోరిక పుట్టింది. సో తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంట్లో ఒక 500 రూపాయలు తీసుకుని 1997లో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. మొదట్లో ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించేవారు. అలా వచ్చిన డబ్బుతో మూసేయడానికి రెడీగా ఉన్న ఒక ఎస్టీడీ బూత్ ని రెంట్ కి తీసుకుని దాన్ని తన సొంత తెలివితేటలతో బాగా డెవలప్ చేశారు. అది బాగా రన్ అవుతున్న టైంలో దాని ఓనర్ కి మళ్ళీ ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆ ఎస్టీడీ బూత్ ని శ్రీనివాసరెడ్డి గారి నుండి వెనక్కి తీసేసుకున్నారు. సో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్న శ్రీనివాస్ గారు ఒక పెయింట్ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనికి జాయిన్ అయ్యారు. తర్వాత చాలా రోజుల పాటు ఆయన పెయింటింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తూ ఆ బిజినెస్ లో ఉండే చాలా విషయాలని ఆయన క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు పెయింటింగ్ చేసే వర్కర్స్ కి డైలీ ఎంత డబ్బు పే చేయాలి, ఒక పెయింటర్ రోజుకి ఎంత పెయింట్ వేయగలరు, ఒక కాంట్రాక్టర్ కి ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలాంటి విషయాలని క్లియర్ గా అబ్జర్వ్ చేసిన శ్రీనివాసరెడ్డి గారు 1998లో తనే సొంతంగా ఒక పెయింటింగ్ కాంట్రాక్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అంటే కొంతమంది పెయింటర్స్ ని పెట్టుకుని పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ బిల్డింగ్స్ కి సంబంధించిన పెయింటింగ్ కాంట్రాక్ట్స్ చేస్తూ డబ్బు సంపాదించేవారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. శ్రీనివాసరెడ్డి గారు పెయింటింగ్ కాంట్రాక్టర్ గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ జరిగాయి. అందులో మొదటిది ఆఫ్రో ఏషియన్ గేమ్స్. 2003లో జరగబోయే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కి హైదరాబాద్ సిటీని హోస్ట్ గా సెలెక్ట్ చేశారు. సో ఈ గేమ్స్ ని కండక్ట్ చేయడానికి హైదరాబాద్ సిటీలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా వరకు డెవలప్ చేయాలి. లైక్ ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్, అక్వాటిక్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఎట్సెట్రా. అండ్ వీటితో పాటు 2001 టైంకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్న ఐటీ సెక్టార్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి హైదరాబాద్ ని ఒక ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి అనే లక్ష్యంతో విజన్ 2020ని అనౌన్స్ చేశారు. దీనివల్ల హైదరాబాద్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో సడన్ గా ఒక పెద్ద బూమ్ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో, అంటే కంపెనీస్, బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ లాంటివి నిర్మిస్తారో అక్కడ పెయింట్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ బిల్డింగ్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా పెయింటింగ్ వేసిన తర్వాతే దాన్ని ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఇక్కడ పెయింట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది గమనించిన శ్రీనివాసరెడ్డి గారు అప్పటి వరకు పెయింటింగ్ కాంట్రాక్ట్స్ చేస్తూ రన్ చేసిన తన బిజినెస్ లో ఫస్ట్ టైం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి పెయింటింగ్ సర్వీసెస్ తో పాటు పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే వేరే కంపెనీ పెయింట్స్ ని కొని వాటిని కస్టమర్ ప్రాజెక్ట్స్ కి వేయకుండా తనే సొంతంగా ఒక పెయింట్ బ్రాండ్ ని స్టార్ట్ చేసి తన బ్రాండ్ పెయింట్ ని తన కస్టమర్స్ కి అప్లై చేయాలనుకున్నారు. ఇలా చేయడం ద్వారా ఆయనకి పెయింటింగ్ కాంట్రాక్ట్స్ తో పాటు పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. ఇందులో భాగంగానే ఆయన 2001లో టెక్నో పెయింట్స్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీ సొంతంగా పెయింట్స్ ని తయారు చేయడం మాత్రమే కాదు, పెయింటింగ్ కాంట్రాక్ట్స్ తీసుకుని ఆ పెయింట్స్ ని వాళ్లే అప్లై చేస్తారు. జనరల్ గా మనం బయట చూసే పెయింట్ కంపెనీస్ కి టెక్నో పెయింట్స్ కి ఉన్న తేడా ఏంటంటే, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పెయింట్ కంపెనీస్ ఎక్కువగా B2C బిజినెస్ చేస్తాయి. అంటే పెయింట్ ని తయారు చేసి రీటైల్ షాప్స్ ద్వారా వాళ్లే డైరెక్ట్ గా కస్టమర్స్ కి అమ్ముతారు. అందుకే మనకి ఆ బ్రాండ్స్ ఎక్కువగా మార్కెట్ లో కనిపిస్తాయి. కానీ టెక్నో పెయింట్స్ ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ అది కాదు. వీళ్ళు B2C కి బదులు B2B ని ఫాలో అవుతారు. అంటే వీళ్ళు తయారు చేసే పెయింట్స్ ని ఎండ్ యూజర్ అయిన కస్టమర్ కి డైరెక్ట్ గా అమ్మకుండా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని నిర్మించే కంపెనీస్ కి అమ్ముతారు. లైక్
ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్, మై హోమ్ గ్రూప్, డిఎల్ఎఫ్, మెగా గ్రూప్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, టాటా ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా. వీళ్ళంతా కూడా టెక్నో పెయింట్స్ యొక్క కస్టమర్సే. సో ఈ కంపెనీ B2B బిజినెస్ చేయడం వల్లే వీళ్ళ పెయింట్స్ మనకి మార్కెట్లో పెద్దగా కనిపించవు. అర్థమైందా? ఇండియాలో పెయింట్స్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ పెయింట్స్ తో పాటు పెయింటింగ్ సర్వీసెస్ ని అందించే కంపెనీస్ పెద్దగా లేవు. ఈ మార్కెట్ గ్యాప్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్న శ్రీనివాసరెడ్డి గారు 2001 తర్వాత తన బిజినెస్ ని చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేశారు. అయితే ఏ బిజినెస్ లో అయినా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. నిజానికి సక్సెస్ కంటే ఒక ఫెయిల్యూర్ నుండే బిజినెస్ మ్యాన్ ఎక్కువ లెసన్స్ ని నేర్చుకుంటారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, శ్రీనివాసరెడ్డి గారు కూడా తన బిజినెస్ లో ఒక పెద్ద మిస్టేక్ చేశారు. 2001 నుండి 2004 వరకు పెయింటింగ్ సర్వీసెస్ తో పాటు పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసిన టెక్నో పెయింట్స్ కంపెనీ 2004 తర్వాత వాళ్ళ మెయిన్ బిజినెస్ అయిన పెయింటింగ్ సర్వీసెస్ ని ఆపేసి వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని B2C బిజినెస్ లోకి ఎంటర్ అయింది. అంటే మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీస్ లాగే టెక్నో పెయింట్స్ కంపెనీ కూడా రీటైల్ షాప్స్ ద్వారా డైరెక్ట్ గా కస్టమర్స్ కి పెయింట్స్ ని అమ్మడం స్టార్ట్ చేసింది. కానీ ఈ B2C బిజినెస్ లో శ్రీనివాసరెడ్డి గారు చాలా లాస్ అయ్యారు. ఎందుకంటే ఇండియాలో పెయింట్స్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. అవి ఆల్రెడీ ఈ బిజినెస్ లో మాక్సిమం మార్కెట్ షేర్ ని సొంతం చేసుకున్నాయి. దీనివల్ల కొత్తగా B2C బిజినెస్ లోకి ఎంటర్ అయిన టెక్నో పెయింట్స్ కంపెనీ నెక్స్ట్ 8 years లో చాలా బిజినెస్ ని కోల్పోయి భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఎంతలా అంటే 2003లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాసరెడ్డి గారు 2012 వచ్చేటప్పటికి ఆయన కొనుక్కున్న ఆస్తులు, స్థలాలతో పాటు సొంత ఇంటిని కూడా అమ్మేసుకుని రెంటెడ్ హౌస్ కి వచ్చేశారు. కానీ ఆయన ఎక్కడా కూడా నిరాశ పడకుండా 2012లో మళ్ళీ టెక్నో పెయింట్స్ యొక్క బిజినెస్ ని రీస్ట్రక్చర్ చేసి వాళ్ళ కోర్ బిజినెస్ అయిన పెయింట్ సప్లై అండ్ అప్లై మీద ఈసారి ఎక్కువగా ఫోకస్ చేశారు. అంతేకాదు 2012 తర్వాత ఈ కంపెనీ రీపెయింటింగ్ సర్వీస్ కి కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ పెయింట్ షేడ్ అవుట్ అయిపోయిన కొన్ని బిల్డింగ్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్స్ యొక్క రీపెయింటింగ్ వర్క్ ని జనరల్ గా లోకల్ పెయింటర్సే ఎక్కువగా చేస్తారు. ఈ రీపెయింటింగ్ బిజినెస్ మీద పెద్ద పెద్ద కంపెనీస్ ఏవి ఫోకస్ చేయవు. కానీ టెక్నో పెయింట్స్ కంపెనీ ఈ రీపెయింటింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేసి దాన్ని ఒక ఆర్గనైజర్ బిజినెస్ గా మార్చాలనుకుంది. అంటే పెయింట్స్ తయారు చేసే కంపెనీయే ఈ రీపెయింటింగ్ పని యొక్క కాంట్రాక్ట్ కూడా తీసుకుని దానికి కావాల్సిన మ్యాన్ పవర్, మెటీరియల్ అండ్ క్వాలిటీ చెకప్స్ కంప్లీట్ చేసి ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న కొన్ని వందల గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రీపెయింటింగ్ కాంట్రాక్ట్స్ ని ఈ టెక్నో పెయింట్స్ కంపెనీ తీసుకుని వాటిని పూర్తి చేస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై అండ్ చెన్నై లాంటి మేజర్ సిటీస్ లో పనిచేస్తుంది. కానీ ఫ్యూచర్ లో వాళ్ళ బిజినెస్ ని ఇండియాలో ఉన్న ప్రతి జిల్లాకి ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2023లో సూపర్ స్టార్ మహేష్ బాబుని, 2026లో సచిన్ టెండూల్కర్ ని శ్రీనివాసరెడ్డి గారు తన టెక్నో పెయింట్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక అన్నోన్ బ్రాండ్ ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రజల్లో గుర్తింపు వచ్చేలా చేయడానికి బ్రాండ్ అంబాసిడర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అర్థమైందా? శ్రీనివాసరెడ్డి గారు టెక్నో పెయింట్స్ యొక్క బిజినెస్ ని ప్రతి జిల్లాకి ఎక్స్పాండ్ చేయడానికి ఫ్రాంచైజ్ మోడల్ ని చూస్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజ్ అనగానే చాలా మంది ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ టెక్నో పెయింట్స్ కంపెనీ ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రాంచైజ్ ని ఇవ్వదు. ఫ్రాంచైజ్ కావాలనుకునే వాళ్ళకి లోకల్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ తో మంచి కాంటాక్ట్స్ ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న పెయింటర్స్ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ కంపెనీ ఫ్రాంచైజ్ ఇస్తుంది. బికాస్ పెయింటింగ్ ఇండస్ట్రీలో డబ్బు కంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒకసారి మనం ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో లాస్ట్ 10 years లో మనం చాలా చేంజెస్ చూసాం. పర్టికులర్ గా హైదరాబాద్, చెన్నై అండ్ ముంబై లాంటి సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా ఇంకా ఇండియాలో పెయింట్ యొక్క పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ కేవలం 4 kgs మాత్రమే ఉంది. ఇది అమెరికా అండ్ చైనా లాంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. సో జనరల్ గా డెవలపింగ్ కంట్రీస్ లోనే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తాయి అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఉన్న చోటే పెయింట్స్ కి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే ఫ్యూచర్ లో ఈ పెయింట్స్ ఇండస్ట్రీకి మన దేశంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్రెసెంట్ ఈ పెయింటింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా టెక్నో పెయింట్స్ యొక్క బిజినెస్ ని ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే టెక్నో పెయింట్స్ కంపెనీ తొందరలోనే UAEలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కి కావాల్సిన ఫండ్స్ కోసం ఈ కంపెనీ ఫ్యూచర్ లో IPOకి కూడా వెళ్ళబోతుంది. సో ఫైనల్లీ ఈ స్టోరీలో మనం చూసేది కేవలం ఒక పెయింట్ కంపెనీ యొక్క గ్రోత్ మాత్రమే కాదు, ఒక మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్. బిజినెస్ మ్యాన్ అవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చిన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మార్కెట్ ని అబ్జర్వ్ చేసి వర్కర్స్ ఎకనామిక్స్ ని అర్థం చేసుకుని ఒక కాంట్రాక్టర్ నుండి మ్యానుఫ్యాక్చరర్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో ఈ వీడియోలో క్లియర్ గా చూసాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, మీరు మార్కెట్ లో కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని కానీ
అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ ఆపర్చునిటీని కానీ నోటీస్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ గా మార్చగలిగితే అప్పుడు మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ పోటీ పడుతున్నా మీ బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి టెక్నో పెయింట్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా పెయింటింగ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంటే టెక్నో పెయింట్స్ మాత్రం పెయింటింగ్ ప్రొడక్ట్స్ తో పాటు పెయింటింగ్ సర్వీసెస్ అండ్ రీపెయింటింగ్ సర్వీస్ మీద కూడా ఫోకస్ చేసి ఈ రోజు ఇండియాలో ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ గా మారింది. సో ఇది టెక్నో పెయింట్స్ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.